హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్సీ వ్లాగ్స్. ఇప్పుడు ఇదేంటంటే మెట్టిగుట్టకి వెళ్తున్నాం. సో మెట్టిగుట్టకి వెళ్ళే ఎంటర్ అయ్యాము. ఇగో అది గుట్ట అన్నమాట. సో మనం కింద ఉన్నాం. ఇంకా అసలు మన మెట్టిగుట్ట అంటే సింబల్ ఇక్కడ చిన్న 2 స్టోన్స్ ఉన్నాయి కదండి పొడుగ్గా. ఆ స్టోన్స్ దగ్గర మనం ఫొటోస్ దిగినామంటే ఆహా ఇది మెట్టిగుట్టదే అనేసి మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే మన మెట్టిగుట్ట దగ్గరే అట్లా ఉంటుంది స్పెషల్. చూడండి వైపు మొన్న శివరాత్రి రోజు వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ రోజు చాలా రష్ ఉంటుంది. లోపలికి వెళ్ళలేము, అభిషేకం చేపియలేము కదా అనేసి ఈరోజు సండే కదా, సో ఇంట్లోనే ఉంటాం కదా అని మెట్టిగుట్టకు వచ్చిన ఇది వచ్చేది మెట్టిగుట్ట అన్నమాట. మెట్టిగుట్టకు వచ్చినాం మేము. మా అయ్యగారు చిన్న అయ్యగారు హాయ్. అక్కడ కాళ్ళు కడుక్కోవాలి. గుండం ఇది మెట్టిగుట్టది గుండం అన్నమాట. మొన్న శివరాత్రి రోజు స్నానం చేసే వాళ్ళు చేశారు. ఇక్కడ ట్యాప్స్ ఉన్నాయి, వాటర్, మరి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కాలు కడుక్కొని వెళ్ళొచ్చు. ఇదంతా క్యూ లైన్. మొన్న శివరాత్రి రోజు ఫుల్ రష్ ఉంటారు కదా, సో ఇవన్నీ క్యూ లైన్స్ కట్టారు. ఇక్కడ అన్ని ప్రసాదాలు, బొమ్మలు, చిన్నపిల్లల బొమ్మలు, అవన్నీ గాజులు అవన్నీ అమ్ముతున్నారు. మనం లోపలికి ఎంటర్ అవుతుంది. ఇవి మనకు గుర్తుపెట్టారు చిలుకలు, లడ్డు, జిలేబీ, బ్యాంగిల్స్, బొమ్మలు, పాలాలు, సమ్మర్ కదా, సో సమ్మర్ కొంచెం చల్లబడడానికి ఐస్ క్రీమ్ కూడా ఉంది. సమ్మర్ వల్ల ఎండ కొడుతుంది అనేసి తడకలు కూడా మా బుడ్డోళ్ళు ఆడుతున్నారు చూడండి, చల్లగా ఉందంటే. ఓం నమ శివాయ. ధ్వజస్తంభం దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట లోపలికి. సో ఇక్కడ మనం అభిషేకం చేయించుకోవడానికి అనేసి టికెట్ తీసుకున్నాము. 250 ఉంది టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము. సో సండే కదా కొంచెం రష్ అయింది. అంటే రష్ అంటే మరి శివరాత్రి రోజు ఉన్నంత కాదు, నార్మల్గా ఉంది. ఎందుకంటే ఇక శివరాత్రి మెట్టిగుట్ట మీద దేవునికి పూజలు జరుగుతాయి, 9 days వరకు జరుగుతాయి అంట. సో ఈరోజు 5th డే. మొన్న పెళ్లి చేసింది విగ్రహాలకే కావచ్చు, శివ పార్వతులు. శివశంకర వీరంట. జయజనే శ్రేష్ట నాయగారు లెక్క కూర్చున్నారు చూడండి, దేవుని ముందు పూజ చేస్తారంట వాళ్ళు. బొట్టు పెడతారా? నేను లోపలికి అర్చన అదేంటి అభిషేకానికి మన మెట్టు లింగేశ్వర స్వామికి అభిషేకం చేయించడానికి వచ్చాము. కొంచెం ఇది మన మెట్టిగుట్ట.
श्री महाशंभोराज्ञाय प्रवर्तमानस्याद्य ब्राह्मण विधिकल्पयंत्रे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे श्री शैलस्य ईशान्यप्रदेशे कृष्णागौरमध्यप्रदेशे श्री स्वयं మా చిన్న కోడలు చూడండి శివునికి తానే పూజ చేసుకుంటుందంట. అందుకని ఎక్కింది దిగింది. రామలింగేశ్వర రామలింగేశ్వర స్వామి మా చిన్న కోడలు 20 రూపీస్ నోట్తో పూజ చేస్తుంది. పాలతో అభిషేకం, ఇంకా అంటే మనం ఏం తీసుకెళ్తాము, పెరుగు తీసుకెళ్ళాము. అంటే పాలు వేస్తున్నారు కదా, మరి పెరుగు వేయచ్చా లేదా చెప్తారా అయ్యగారు అన్నట్టుగా వేయించేస్తున్నాను. అందుకని వెయ్యండి అని చెప్పేసి వెయ్యని చెప్పిన పాలు, నెయ్యి, పెరుగు, తేనెతో అభిషేకం చేశాను. తర్వాత అలంకరించామన్నమాట. లింగేశ్వర ఫ్రూట్స్, కొబ్బరికాయలు కొట్టారు, పండ్లు తెచ్చేవాళ్ళు పండ్లు కొట్టారు. ఇంకా హారతి ఇస్తున్నారు అయ్యగారు. హారతి ఇస్తున్నారు దేవుడికి. మా చిన్న కోడలు అందరూ బొట్టు తీసుకొని పెట్టుకుంటున్నారు అనేసి తను కూడా బొట్టు తీసుకొని పెట్టుకుంటుంది. చూసారా? శివుడి పూజ అయిపోయింది. అభిషేకం అయిపోయిన తర్వాత ఇంకా బయట దేవుళ్ళ దగ్గర ఫొటోస్ దిగామన్నమాట. సో లోపల శివాలయం అంటే ఇంకా పెద్ద కోడలు అన్నయ్య వదిన నాన్న బయటికి వెళ్ళారు. సో ఈ లోపల మేము ఉన్నాం కదా అనేసి సెల్ఫీస్ దిగాము. బయట మనకు శివునికి నంది ప్రతి టెంపుల్లో శివుని నంది ఉంటుంది కదా. సో ఆ నంది చూడండి, మన కవ్వు అనుకుంటా వెళ్ళి దేవునికి మొక్కుతుంది. చిన్న కోడలు అక్కడ పక్కన బియ్యం ఉంది కదా, అబ్జర్వ్ చేశారా? చూడండి, ఆ బియ్యం తీసి ఆవుకి పెడుతుంది అన్నమాట. నేను ఎవరని చెప్పలేదు, కానీ అక్కడ ఆమె పెడుతుంది ఆవుకి, నందికి పెడుతుంది. బయట ఆవు ఉంటాయి కదా, తీసుకెళ్ళి పెడదాం అనేసి తీసుకొని వస్తుంది. బయట గజస్తంభం దగ్గర ఈ మేళాలు ఎందుకు పెట్టారు అంటే అంటే ఈరోజు శివుడు పార్వతికి హోమం చేయడానికి రెడీ చేస్తున్నారు అయ్యగారులు కలిసి. ఈ ఒక్కొక్క అయ్యగారులేమో నవధాన్యాల హోమం కోసం రెడీ చేస్తున్నారు. ఇంకో అయ్యగారులేమో పక్కన ఉన్న చూడండి, అంటే ఈరోజు 6th డే అంట. ఇది 5th డే ఈరోజుకి. సో ఈరోజు హోమం చేస్తున్నారు. నవగ్రహాలు చూడండి, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా పూజ చేస్తున్నారు కాబట్టి. సో ఈరోజు అయితే ఈ అమ్మవారిని రెడీ చేసి ముందట హోమం చేస్తున్నారు. శివ పార్వతుల ముందు హోమం చేపిస్తున్నారు. మన మెట్టిగుట్ట రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర. రాళ్ళ చెట్టు, వేప చెట్టు రెండు కలిసి ఉన్నాయి.
గాలి చూసారా? మెట్టిగుట్ట చూడండి, మెట్టిగుట్ట మధ్యలో శివుడు, పార్వతి, హనుమాన్, రాముడు ఉన్నారు వాటర్ మధ్యలో. మొన్న మెట్టిగుట్ట రోజు అంతా మొత్తం నిండిపోవచ్చు. అక్కడ రాడ్లతో స్టేజ్ కనిపిస్తుంది కదా, అక్కడ అంతా భరతనాట్యంలు, కూచిపూడిలు, అవన్నీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయినాయి. అవన్నీ చిన్న చిన్న గుళ్ళు కట్టారు. ఇక్కడేమో కథ, అంటే మన ఊళ్ళో కథ చెప్తారు చూడండి, ఆ కథ చెప్పే స్టేజ్ ఇది మన మెట్టిగుట్ట. గుట్ట మీద సో గాలి బాగా వచ్చింది. మెట్టిగుట్ట చాలా కూల్గా ఉందన్నమాట వెదర్. అంటే అది సన్నీగా ఉంది కానీ గాలి ఫుల్ వస్తుంది. అక్కడ హోమంకి రెడీ చేస్తున్నారు అన్నమాట. హనుమాన్ జై హనుమాన్, జై శ్రీరామ్. చూడండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. నవగ్రహాలు అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చామంటే మన శివాలయంకి ఎదురుగానే ఉంటారు. సో ఆ దేవుని దగ్గర అర్చన చేయించుకుందామనేసి వచ్చాము. సో అదేంటంటే ఆయన కోసం వెయిటింగ్. సో శివన్న పెద్ద దేవుడి ముందు అర్చన చేయించాను అన్నమాట. అర్చన చేయించాము. సో అయ్యగారి లోపలికి హారతి తీసుకొద్దాము అనేసి దేవునికి హారతి ఇచ్చేసి తీసుకొద్దామని వెళ్ళారు లోపలికి. లోపల హారతి ఇస్తున్నారు చూడండి. హారతి ఇచ్చాక మళ్ళీ అందరం హారతి తీసుకున్నాము. తర్వాత అక్షంతలు వేసి బ్లెస్సింగ్స్ చేశారు, ఆశీర్వదించారు. తర్వాత శతకోపరం పెట్టారు, బొట్టు పెట్టారు, ప్రసాదం తీర్థం ఇచ్చారు. సో మీ అందరికీ కూడా బ్లెస్సింగ్స్ దేవుని తరపున ఇచ్చారు. మా చిన్న పెద్ద తోడలు చూడండి, తను తాళాలు తింటూ ఉంది, అటు ఇటు ఆడుకుంటూ. సో అమ్మ ఏం చేస్తుందంటే లాస్ట్ కాదంటే తన చేతిలో ఉన్న తాళాలు తినడం అయిపోగానే మళ్ళీ వెళ్ళి తీసుకుంటుంది అనమాట. సో అమ్మ ఏం చేసి చిన్న గోడలు కూడా ఎటు వెళ్తుందో చూద్దామనేసి తీసాను. తను వేరే బొమ్మల షాప్కి వెళ్ళిపోయారంట. తను అమ్ముతానవా? ఎట్లా డబ్బా? ఎట్లా ఇస్తాను డబ్బా? 20 డబ్బా 20 రూపాయలా? ఆల్రెడీ తీసుకున్నాను. అమ్ముతాంది, తాళాలు పుట్టినాలు అమ్ముతాంది మెట్టిగుట్ట మీద. మీకెవరికైనా కావాలని మీకు ఎవరికైనా కావాలి అనేసి మెట్టిగుట్ట వచ్చి తీసుకోండి. అమ్మతో చూడండి, ఒక చేతిలో ఉందన్నమాట ఆల్రెడీ, ఇంకో చేతిలో కూడా పట్టుకుందామనేసి ట్రై చేస్తుంది ఆమె. బాగా అదే అన్నమాట, ఏదైనా 2 చేతులకి ఇవ్వాలి మనం. సో ఇంకో చేతిలో కావాలి.
ఇంకో చేతిలో లేదు కదా, సో అది తన బాధ అన్నమాట. సో అందుకే అమ్మకి చెప్పిన అన్నమాట, ఇంకో చేతిలో మీరే పెట్టండి అమ్మ అనేసి అంటే లాస్ట్కి అట్లా పెట్టుకుంటే సరే తీసుకో. చూడండి అది ఆమె ఇంకో చేతికి ఇస్తే వెళ్ళిపోయింది. అదనమాట తనకి 2 చేతుల్లో పెట్టలేదు అనేసి తన బాధ. అది అమ్మతో అందుకు ఫైట్ చేసింది. సో అక్కడ సక్సెస్ఫుల్గా అయితే మా దర్శనం అయిపోయింది. మెట్టిగుట్ట ఇది స్పెషాలిటీ, మన మెట్టిగుట్ట స్పెషల్ అన్నమాట. గుట్టలు ఇక మేము రిటర్న్ వెళ్తున్నాం అన్నమాట. దర్శనం అయిపోయింది, టిఫిన్ చేసాము, ఇక కాసేపు పిల్లలు అక్కడ ఆడుకున్నారు. సో ఇంటికి వెళ్తున్నాం. ఎండ కూడా బాగుంది. సో ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనేసి రిటర్న్. ఇది అన్నమాట మన మెట్టిగుట్ట స్పెషాలిటీ గుట్టలు. ఇది కూడా ఒక చిన్న అంటే దీంట్లో స్నానం చేయరు కానీ గుండం లాగా ఉంటుంది. ఇది కూడా వాటర్. మేము కిందికి దిగుతున్నాం, మెట్టిగుట్ట దిగుతున్నాం. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ని వాచ్ చేయండి ఫుల్గా. ఇంకా వీడియోస్తో అంటే ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా కొడతాడా నాని? నాని ఎట్లా ఎత్తాయి? అట్లా ఎత్తా. తాతనేమన్నా ఓయ్ అన్నావా? తాతనేమన్నా నాని గుర్రె ఎట్లా కొడతాయి? ఎట్లా కొడతాడు?